దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు ఈవిగా అనుగ్రహించిన దేవునికి ఎంతో వందనస్తులం. ప్రతి ఉదయం ఈ రీతిగా ఆయన కృపలతో మనల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానం ధ్యానించుటకు గాను 4774వ దినానికి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. ఈ రీతిగా ఈ దినమున అధ్యక్షత వహించి నడిపించడానికి నాకు సమయం ఇచ్చిన దైవజనులు బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున చేరి వచ్చిన ప్రతి దేవుని సేవకులకును, పరిచారకులకు, పరిశుద్ధులైన సహోదరులకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆనంద్ గారు చేస్తాను. ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల ఆయన, మీరు మమ్మల్ని ఇంతవరకు కాపాడిన విధాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరొక దినాన్ని ఉదయాన్నే మీరు మాకు బహుమానంగా ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, వాణి కాన్ఫరెన్స్ లో ప్రతిదినము ఉదయాన్నే మిమ్మల్ని స్తుతించటకు మీరు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఓ దేవా, ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఈ యొక్క సన్నిధానంలో మీరు తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పాడబోయే పాటలు, జరిగే వాక్య పరిచర్యను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు ఇంతవరకు మీరు సిద్ధపరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఓ దేవ, ముందున్న సమయం అంతా నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ విధంగా మీరు మమ్మల్ని కాచి కాపాడుచిన విధాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనిచ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్. చాలా వందనాలు బ్రదర్, చక్కగా వందనాలు చేసినందుకు. రవి మనోహరన్ గారు వందనాలను. పాట పాడదాం. పాటల పుస్తకంలో నుండి క్రైస్తవ కీర్తనలు 418వ పాట పాడదాం. వినిపించుమాని స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు, వినిపించుమాని స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు, వెంబడించేద విభువా నిన్నే నా యేసునాథ నడుపుమా, వెంబడించేద విభువా నిన్నే నా యేసునాథ నడుపుమా, వినిపించుమాని స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు, వినిపించుమాని స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు, వేకువనే లేచి నేనుండేదన్ వినయంబు తోడ నీ సన్నిధిన్, వేకువనే లేచి నేనుండేదన్ వినయంబు తోడ నీ సన్నిధిన్, వివరించు నీదు సత్యంబులు విలువైన నా భాగ్యంబును, వివరించు నీదు సత్యంబులు విలువైన నా భాగ్యంబును, వినిపించుమాని స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు, నన్నావరించు శోధనలు నన్నడ్డగించు సైతాను, నన్నావరించు శోధనలు నన్నడ్డగించు సైతాను, దయచేయు జయింపబలమును దీనుండనై ప్రార్థింతును, దయచేయు జయింపబలమును దీనుండనై ప్రార్థింతును, వినిపించుమాని స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు, వెంబడించేద విభువా నిన్నే నా యేసునాథ నడుపుమా, వెంబడించేద విభువా నిన్నే
నా యేసునాథ నడుపుమా, వినిపించుమా నీ స్వరమును, వినుచుందు నీ నెల్లప్పుడు అన్నారు కదా. చాలా వందనాలన్న, చక్కగా పాట పాడినందుకు, మరి దేవుని స్తుతించినందుకు. మనమందరము పాట పాడిన రీతిగా దేవుని వాక్యం వినటానికి మనం వచ్చాం. చక్కగా విందాం. ఇప్పుడు దైవజనులు వై దేవానంద గారు మన మధ్య ఉన్నారు. వారి కొరకును మెసేజ్ కొరకును సహోదరులు దైవజనులైన వేణు గారు ప్రార్థన చేస్తారు. వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రక్షణకర్తవైన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి రక్షించిన మా ప్రియ ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సొత్తుగా, మీ జనాంగముగా, మీ రాజ్యవారసులుగా మమ్మల్ని చేసుకున్నారు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి సంరక్షించారు దేవా, స్తోత్రాలు. దాసులు మా ప్రియులు దేవదానం అంకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చేరువచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమయంలో మీ దాసులు మా ప్రియులు నాయన వాక్యం అందిస్తుండగా మీ దాసుని ద్వారా ఏ మాటలు ఉంచావో ఆ మాటలను తండ్రి మాకు వినిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సహాయం మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడే దేవుడు మీరేనాయన, మీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని, ఈ పరిచయని ఇంకా ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వాక్యం అందిస్తున్న మీ దాసులను, చేరువచ్చిన ప్రియులందరినీ కూడా మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వదకరంగా జరిగించమని, ముందున్న సమయాన్ని దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. చాలా వందనాలు బ్రదర్. వందనాలు. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దైవజనులు వై దేవానంద గారు నర్సరావుపేట నుండి మన మధ్య ఉన్నారు. మనం అందరం మీట్లో ఉండి వాక్యం విందాం, వారికి సమయాన్ని అప్పగిద్దాం. దేవానంద అన్న, వందనాలు. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఓకే, అందరికి కూడా వందనాలు. వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలోని ఒక మాటను చదువుతా ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చదవబడిన లేఖన భాగాలను దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి మనకు పంచిపెట్టును గాక. మనము గడిచిన 7వ తేదీన, అంతకుముందు నవంబర్ 30వ తేదీన మనం విన్నటువంటి వర్తమాన కొనసాగింపు దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో రాచరిక సంబంధమైనటువంటి ఉప్పు నిబంధన ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా మధ్య, అదేవిధంగా దావీదు అతని కుటుంబీకుల మధ్య జరిగిన రాచరిక సంబంధమైనటువంటి ఉప్పు నిబంధనను గురించి మనం ధ్యానం చేశాం. అదేవిధంగా సంఖ్యాకాండం గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో నుండి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా, అదేవిధంగా అహరోను కుటుంబం అతని యొక్క సంతానం మధ్య జరిగినటువంటి యాజక సంబంధమైనటువంటి ఉప్పు నిబంధనను గురించి మనం కొన్ని సంగతులు ధ్యానం చేశాం. ఈ 2 నిబంధనలు పాత నిబంధన కాలంలో ఇద్దరు వేరువేరు వ్యక్తులు నిర్వర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి రాజు వేరు, యాజకుడు వేరు. ఆ విధంగా పాత నిబంధన కాలంలో యాజకత్వం జరిగించినటువంటి వారు ఉన్నారు, రాచరికం చేసిన వారు అంటే రాజుగా పరిపాలించిన వారిని మనం చూసాం. అయితే ఈ 2 కూడా క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం తద్వారా క్రొత్త నిబంధన రక్తం కింద ఉన్నటువంటి ఈ కాలంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో
దావీదుకి అతని సంతతి వారికి చేయబడినటువంటి రాచరికపు నిబంధన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో నెరవేరిందని, అసలు ఉప్పు నిబంధన అంటేనే అది భంగపరచజాలనటువంటి నిబంధన, అది శాశ్వతంగా ఉండేటువంటి నిబంధన అని మనం నేర్చుకున్నాం. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో నేటికి కూడా కొనసాగుతూ ఉన్నదని, నెరవేరిందని, నేటికి కూడా కొనసాగుతూ ఉందని మనం తెలుసుకున్నాం. రెండవది, అహరోను కుటుంబీకులకు చేయబడినటువంటి యాజకత్వ సంబంధమైనటువంటి నిబంధన, అది వారు సాధారణమైనటువంటి మనుషులు కాబట్టి వారు ఎల్లకాలం వారు జీవించి ఉండలేని కారణాన్ని బట్టి మెల్కీసెదెకు క్రమంలో అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో యాజకత్వ నిబంధన కూడా నెరవేరి నేటికి కొనసాగుతున్నదని మనము ధ్యానం చేశాం. అలాగైతే ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నది దాని కొనసాగింపు వర్తమానం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడినటువంటి ఈ రాచరిక నిబంధన, అనగా రాచరిక సంబంధమైనటువంటి ఉప్పు నిబంధన, అదే విధంగా యాజకత్వ సంబంధమైనటువంటి ఉప్పు నిబంధన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొనడం ద్వారా, యేసు ప్రభు రక్తములో మనం కడగబడడం ద్వారా నేడు మనం కూడా రాజులైనటువంటి యాజక సమూహంగా మనం కూడా చేయబడ్డాం. అంటే మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పాటు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఈ యొక్క లోకాన్ని 1000 ఏళ్ల పాటు పరిపాలించబోతూ ఉండగా ఆ ప్రభువుతో పాటు మనం కూడా ఒక దినాన ఆ రాజరికంలో పాలు పంపులు పొందబోతున్నాం. మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు రాజులుగా ఏలబోతున్నాం. మనము ఆ లేఖనాన్ని గమనించినట్లయితే మనందరికీ తెలిసిన మాటే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగా చేయబడ్డామని చెప్పి అక్కడ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉండగా, మనము ఈనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో రాజులుగా చేయబడ్డాం. ఒకవేళ మనకి ఈనాడు రాజ్యం లేకపోవచ్చు, సింహాసనం లేకపోవచ్చు, కానీ ఒక దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు రాజ్యం చేయబోతున్నాం. ఆ లేఖనాన్ని మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనము ఆ విషయాన్ని చూడొచ్చు. మనం 10వ వచనం 11వ వచనం గమనిస్తే, ఆ పెద్దలు 9-10 వచనాలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. పరలోకములో ఉన్నటువంటి పెద్దలు సర్వమానవాళి కొరకు సిలువలో బలియాగం చేసి చనిపోయి పునరుద్ధానుడై లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో, అనగా వధింపబడినటువంటి గొర్రెపిల్ల నిలబడి ఉండగా ఆ గొర్రెపిల్లతో ఆ పెద్దలు ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు అనుకొని మనం కొనబడిన వారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విలువైనటువంటి రక్తము ద్వారా మనం కొనబడినటువంటి వారం. కొనబడటం మాత్రమే కాదు, మనము దేవుని కొరకు ఒక రాజ్యముగా, యాజకులుగా మనం చేయబడ్డాం. చూడండి ఎంత గొప్ప భాగ్యం. తర్వాత ఆ మాట మనకు అవసరమైన మాట, కనుక చూడండి, ఓ యేసు, నీ రక్తం ఇచ్చి ప్రతి జనములో, ప్రతి భాషలో, భాష మాట్లాడే వారిలో, ప్రతి ప్రజలో, వారందరిలో నుండి కూడా నీవు నీ రక్తం ఇచ్చి మనుషులను కొన్నావు. కొనడం మాత్రమే కాదు, వారిని ఆ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశావు. కనుక వారు భూలోకమందు ఏలుదురు. ఎంత స్పష్టంగా ఉందండి లేఖనం. వారు భూలోకమందు ఏలుదురు. ఒక దినాన నీవు నేను ఈ భూలోకమందు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పాటు ఏలబోతా ఉన్నాం. అంటే రాజులుగా పరిపాలించబోతా ఉన్నాం. మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయితే ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిపాలనలో మనం కూడా ఏలబోతున్నాం, రాజులుగా ఏలబోతున్నాం. అంత మాత్రమే కాదు, మన ప్రభు ప్రధాన యాజకుడని గత వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారు ఆ సంగతులు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఆయన ఆకాశ మండలాల కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు అని మనం గమనించుకున్నాం. ఆయన ప్రధాన యాజకుడై ఉంటుండగా మనము కూడా యాజకులుగా ఉన్నాం.
కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో రాచరిక సంబంధమైనటువంటి ఉప్పు నిబంధన అది నేటికి కొనసాగుతా ఉంది. దానిలో యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా మనకు పాలు పంపులు దొరికినాయి. అదే విధంగా యాజకత్వ సంబంధమైనటువంటి ఉప్పు నిబంధన, ఈ రెండు కూడా భంగపరచజాలనటువంటివి, నిత్యము కొనసాగవలసిన వంటివి. కాబట్టి నేటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నెరవేరుతుండగా మనం కూడా రాజులుగా యాజకులుగా చేయబడ్డాం. అలాగైతే ఈ ఉదయకాలం మనం చదువుకున్న లేఖన భాగం, ఈ లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు అని చూస్తా ఉన్నాం. ఉప్పును గురించి మనం కొత్తగా దాని గురించి మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనందరికీ ఉప్పు గురించి తెలుసు. మనం ఒక పదార్థం తయారు చేసుకొని అందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ అంటే దాంట్లో వేసే ఎన్ని పదార్థాలు వేసి దానికి రుచి తెప్పించాలన్నా కూడా దానిలో ఉప్పు లేకపోతే, ఎన్ని వేయండి పదార్థాలు, ఉప్పు లేకపోతే దాని రుచి ఏమాత్రం కూడా మనకు రుచించదు. అలాగైతే ఈ ఉప్పు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు ఉప్పై ఉన్నారు అని ఇక్కడ చెప్పబడతా ఉంది. నిజానికి తర్వాత మాటలో ఉప్పు నిస్సారమైతే అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఉప్పు నిస్సారమైతే. దీనికి అనుబంధంగా సహాయకరంగా మార్క్సు వార్త 9వ అధ్యాయం నుండి మరొక లేఖన భాగాన్ని మనం గమనిద్దాం. మార్క్సు వార్త 9వ అధ్యాయం 48, 49 లేదా 49, 50 వచనాలు. మార్క్సు వార్త 9వ అధ్యాయం 49, 50 వచనాలు మనం గమనిద్దాం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అంటే ఇక్కడ మనుష్యులు ఉప్పు సారం కలిగి ఉన్నారు అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రతి వానికి అనే మాటలో ఉప్పు సారము. తర్వాత అక్కడ మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? ఉప్పు నిస్సారమైతే. అంటే నిస్సారము, సారము అనేటువంటి రెండు పదాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మనము ఆ ఉప్పు అయినప్పుడు నిజానికి మనకి ఉప్పు సారం ఎలా కలిగింది అంటే ఇక్కడ చెప్తున్నాడు సువార్తికుడు, ప్రతివానికి కూడా. అంటే ఇక్కడ మనుషులకని కాదు కానీ అర్థం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షించబడినటువంటి మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది? నిజానికి చచ్చిన స్థితిలో ఉన్నాం మనం. ఇక చచ్చిన వాళ్ళ దగ్గర సారం ఉంటుందా? నిస్సారమైనటువంటి బ్రతుకు మనది ఒకప్పుడు. హోప్లెస్ కండిషన్, నిరీక్షణ లేని బ్రతుకు. ఎందుకంటే ఒకప్పుడు మనం అన్యజనులుగా ఉండగా నిరీక్షణ లేని అన్యజనులు అనేటువంటి మాటని దశలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. నిరీక్షణ లేని అన్యజనుల వలె అనే మాట పౌలు గారు మాట్లాడతాడు దుఃఖపడే విషయంలో. అలాగైతే ఒకప్పుడు మనం నిస్సారమైనటువంటి బ్రతుకు మంది. అలాంటి నిస్సారమైనటువంటి బ్రతుక్కి ఉప్పు సారం ఎలా కలిగింది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఏమిటి అగ్ని? ప్రియులారా, మనం గమనించండి. మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న దినాన మనము బాప్తిస్మాన్ని పొందుకున్నాం. ఇక్కడ మనం పొందుకున్నటువంటి సాక్ష్యార్థమైనటువంటి నీటి బాప్తిస్మం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ లేఖనాల్లో మాట్లాడినటువంటి వ్రాయబడినటువంటి మాటను గనక మనం గమనించుకుంటే, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెప్పినటువంటి మాట మనం గమనిస్తే, మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న దినాన ఆయన ఇచ్చినటువంటి అగ్ని బాప్తిస్మాన్ని పొందుకున్నాం. ఈ అగ్ని బాప్తిస్మం అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. నేనైతే నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేటువంటి ఆ ప్రముఖుడు, ఆ ముందటివాడు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న దినాన పరిశుద్ధాత్మ బాప్తిస్మం అదే అగ్ని వలె ఆనాడు మేడగదిలో పెంతెకొస్తు దినాన ఉన్నటువంటి 120 మంది సహోదరుల మీద రాలినట్టు చూస్తా ఉన్నాం. అందుకే ఒక సాదృశ్యంగా అగ్నితో పోల్చబడిందని మనం చూస్తా ఉన్నాం. అలాగైతే మనము రక్షించబడిన దినాన
అగ్ని బాప్తిస్మాన్ని మనం పొందుకున్నాం, అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనం పొందుకున్నాం, రక్షించబడ్డాం. ఆ తరువాత మనము సంఘానికి, లోకానికి సాక్ష్యార్థంగా నీటి బాప్తిస్మాన్ని కూడా మనం పొందుకున్నాం. అది సాక్ష్యార్థమైనటువంటి, వ్యక్తిగత సాక్ష్యార్థమైనటువంటి బాప్తిస్మం. అలాగైతే ప్రతివానికి, అంటే ఈనాడు నమ్ముకున్న మనందరం కూడా ఉప్పు సారం కలిగినటువంటి వారంగా ఉన్నామని నేర్చుకుంటా ఉన్నాం. అలాగైతే ఇక్కడ అంటున్నాడు మార్కు కూడా, ఏమంటున్నాడంటే 9:50 అంటున్నాడు, ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే కానీ అనే మాటలోనే తర్వాత ఒక హెచ్చరిక కనపడతా ఉంది. ఉప్పు మంచిదే, అవును, ఎస్, ఉప్పు సారము కలిగినది. ఆ సారానికి సంబంధించిన సంగతులు ఏంటో మనం గమనిద్దాం. అయితే ఇక్కడ సువార్థికుడైనటువంటి మార్కు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమని చూస్తే, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు, దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు అంటూ, మీలో మీరు, హెచ్చరిక ఇది విశ్వాసులమైన మనకి, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి అంటా ఉన్నాడు. అలాగైతే ఉదయకాలం ఈ కాన్ఫరెన్స్ లో చేరినటువంటి మనందరికీ కూడా హెచ్చరిక ఏంటంటే, మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండండి అంటున్నాడు. అలాగైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉప్పు నిబంధనలో పాలు, 2 రకాల ఉప్పు నిబంధనలో పాలు పంపులు పొందుకున్నాం మనం. ఒకటి రాజరిక సంబంధమైనటువంటి ఉప్పు నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు పాలు పంపులు పొందాం. రెండవది యాజకత్వ సంబంధమైనటువంటి ఉప్పు నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు మనం పాలు పంపులు పొందాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఉప్పు సారం కలిగిన వారంగా మనం ఉండాలి, మనం నిస్సారమైపోకుండా చూసుకోవాలి. అలాగైతే ఈ ఉప్పుకున్నటువంటి ఈ సారం 5 సంగతులుగా, ఎలాంటి సారాన్ని మనం కలిగి ఉండాలో లేఖనాల్లో నుండి మీకు చూపిస్తాను. అది ఫిజికల్ సాల్ట్, అంటే భౌతికంగా ఉప్పు ఎలాంటి లక్షణాలను కలిగి ఉందో, స్పిరిచువల్ సాల్ట్ గా ఉన్నటువంటి మనం, ప్రభు అన్నాడు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. వీఆర్ నాట్ ఫిజికల్ సాల్ట్ బట్ వీఆర్ స్పిరిచువల్ సాల్ట్. ఆ ఫిజికల్ సాల్ట్ కి, అంటే భౌతిక సంబంధమైన ఉప్పుకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో 5 సంగతులు మీకు జ్ఞాపకం చేసి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. మొదటిగా, మనందరికీ తెలిసిన విషయం, ఉప్పుని దేనికి వాడతారనేది చూస్తే, ఉప్పుని ఒక ప్రిజర్వేటర్ గా, అంటే పదార్థాలు చెడిపోకుండా కాపాడే పని, ఆ లక్షణాన్ని ఉప్పు కలిగి ఉంటది. మనకి ఈ రోజుల్లో ఈ విషయం అంతగా మనకు అవగాహన లేకపోవచ్చు, ఉంది, ఈ రోజుల్లో కూడా ఉంది. ఎందుకంటే మనము చాలా పదార్థాలు టిండ్, అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ మనం చూస్తూ ఉంటాం. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ముఖ్యంగా పదార్థం నిలవ ఉండాలంటే అందులో ఖచ్చితంగా ఉప్పు వేస్తూ ఉంటారు. అందుకనే నిలవ ఉండే పదార్థాలు ఎక్కువగా సాల్టీగా ఉంటాయి. అయితే ఈ నేటి కాలం కంటే కూడా పురాతన కాలంలో, అంటే ఈ రిఫ్రిజిరేషన్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కనిపెట్టబడక ముందు కాలంలో, అంటగా బైబిల్ చరిత్ర కాలంలో మనం చెప్పుకుందాం. బైబిల్ చరిత్ర కాలంలో పదార్థాలు అంటే చెడిపోకుండా నిలవ ఉండడానికి ఖచ్చితంగా ఉప్పుని వారు వాడేవారు. అది తప్ప వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు. అందుకనే ఉప్పుకి చాలా ప్రాధాన్యత ఉండేది. ఉప్పుని చాలా విలువైనటువంటి, అవసరమైనటువంటి వస్తువుగా ఆ దినాల్లో వారు భావించేవారు. ఆ విధంగా ఉనికిలోకి వచ్చిందే ఉప్పు నిబంధన. అలాగైతే ఉప్పుకి పదార్థం చెడిపోకుండా కాపాడే లక్షణం ఉంటే, నీవు నేను ఉప్పు అయి ఉండగా మనమేం చెడిపోకుండా కాపాడాలి. మనం గమనిస్తే లేఖనాల్లో ఒక మాట చూద్దాము. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలోని కొన్ని మాటలను మనం గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనము ఒక మాట గమనిద్దాం. చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నేను ఇంకనూ మీ యొద్ద ఉండినప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? పై వచనాల్లో క్రీస్తు విరోధి రాకడ గురించి మాట్లాడుతూ, ఆ క్రీస్తు విరోధి రాబోతా ఉన్నాడనే విషయాన్ని వారికి స్పష్టం చేస్తూ, అయితే అప్పటి కాలానికి, అనగా పౌలు గారు వారికి ఈ 2వ లేఖ రాసిన కాలానికి ఆ క్రీస్తు విరోధి రాలేదు. నేటికి కూడా
రాలేదు. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తుంది. ఆనాడు పౌలు కాలానికి కానివ్వండి, నేటి మన కాలానికి కానివ్వండి, ఈ ధర్మ విరోధి ఇంకా రాలేదు, కానీ ఈ ధర్మ విరోధి యొక్క కార్యకలాపాలు అనేవి ప్రారంభమైనాయి అని చెప్తా ఉన్నాడు. అట్లాగైతే ఆ ముందు వచనములో నేను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా అంటూ 6వ వచనంలో ఏమంటాడంటే, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. చూడండి, ఆ క్రీస్తు విరోధికి ఒక కాలం అనేది ఉంది, సొంత కాలం. అది ప్రభువు నిర్ణయించిన కాలమే, ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిర్ణయించినటువంటి కాలమే అది. అయితే ఆ సొంత కాలంలో బయలుపడాలనే ఆ సంగతి ఉంటూ ఉండగా వాడు బయలుపడకుండా అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఇక్కడ మనం తేలికైన పదాల్లో దీన్ని చెప్పుకోవాలంటే, క్రీస్తు విరోధి బయలుపడాలని చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు వాడి సొంత కాలమందు. ఇక్కడ మనం ఈ మాట గనక గమనించినట్లయితే, వాడి కాలం అంటే వాడి ఆశ లేదా వాడి చిత్తం, వాడి ఇష్టం చొప్పున బయలుపడాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రతిదానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. మనందరికీ తెలుసు అదేంటి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ, అనగా ఆయన ఆకాశ మండలానికి వచ్చేటువంటి రాకడ, మనమందరం ఎదురు చూస్తున్నటువంటి రాకడ. ఆయన యొక్క ఆగమనం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అది ఎవరికి తెలుసు? ఆ తేదీ, ఆ సమయం తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే తెలుసని ప్రభు యేసుక్రీస్తు వారే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే ఆ కాలంలో గురించి, ఆ సమయంలో గురించి పరలోకముందున్న తండ్రికి తప్ప దేవదూతలకైనను కుమారునికైనను తెలియదని చెప్పాడు. అలాగైతే తండ్రికి మాత్రమే తెలిసినటువంటి ఆ కాలం మరెవ్వరికీ తెలియదు. కానీ ఈ క్రీస్తు విరోధి యొక్క ఆశ ఏంటంటే, నేను వెంటనే నా కాలంలో నా ఇష్టం చొప్పున ఇప్పుడు నేను బయలుపడాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తా ఉంటే, వాడు ఆ విధంగా తనను తాను బయలుపరచుకోకుండా అడ్డగిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సంఘమే. సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే, సంఘములో ఉన్నటువంటి నీవు నేనే ఆ కార్యం చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే ఆ ధర్మ విరోధి బయలుపడితే ఏమవుద్ది అంటే, తర్వాత ఇక్కడ రాయబడి ఉంది, సమస్తమైనటువంటి మరి ఆ ధర్మ విరోధ సంబంధమైనటువంటి కార్యాలు జరుగుతాయి, సాతాను కార్యాలు జరుగుతాయి. నేడు లోకములో ఒక శాంపుల్ లాగా మనం కొన్ని విషయాలను మనం చూస్తున్నాం. భర్తలను చంపే భార్యలు, భార్యలను చంపే భర్తలు, కన్నబిడ్డలను చంపే తల్లిదండ్రులు, తల్లిదండ్రులను చంపే బిడ్డలు. అంటే ఇది అరాచకం, సాతాను కార్యాలు ఇవి. అదే విధంగా భయంకరమైనటువంటి హత్యలు, మానభంగాలు, భయంకరమైనటువంటి దోపిడీ కార్యకలాపాలు, ఇవన్నీ కూడా పెచ్చరిల్లిపోతా ఉన్నాయి. క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోతా ఉన్నాయి. అంటే ఇది అసహనం, మనుషుల్లో అసహనం. రాజ్యాంగం కూడా ప్రక్కకి వెళ్ళిపోతా ఉంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అంటే ధర్మ విరోధ కార్యకలాపాలు ఇవన్నీ కూడా సాతాను కార్యకలాపాలు ఇవి ప్రారంభమైనాయి. అయితే రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ కార్యకలాపాలు విజృంభిస్తాయి అన్నమాట. ఎక్కడా లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు. సంఘమే లేకపోతే, అనగా ఉప్పు అనేదే లేకపోతే చెడిపోద్ది ఈ లోకం. ఉప్పైన నీవు నేను ఈ లోకం చెడిపోకుండా ఆపుతా ఉన్నాం. దేని ద్వారా? నీ సత్ప్రవర్తన ద్వారా, నీ నీతి ప్రవర్తన ద్వారా, నువ్వు క్రీస్తు ప్రభువును కలిగి ఉండి ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించడం ద్వారా, ప్రదర్శించడం ద్వారా. అదే విధంగా లోకంలో ఉన్నటువంటి ఈ సంఘం తన ప్రార్థన ద్వారా ఆ క్రీస్తు విరోధి రాకడ ఆపుతా ఉంది. ఎందుకు? ఇంకా రక్షణ పొందవలసినటువంటి వారు ఉన్నారు. అదే విధంగా సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, అనగా నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు, అనగా నీవు నేను, ఆ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఇప్పుడు కనబడుతున్నటువంటి నీతి నియమాలు, అనగా ఈ లోకం పూర్తిగా చెడిపోయి కుళ్ళిపోకుండా ఆపుతా ఉంది. కానీ కుళ్ళిపోవటం ప్రారంభమైంది. ఒక దినాన సంఘం ఎత్తబడితే ఈ లోకం భయంకరంగా, ఒక పండు ఏ విధంగా అయితే కుళ్ళిపోయిన తర్వాత తినటానికి కూడా పనికిరాని పరిస్థితిలోకి వెళ్ళిపోద్దో, ఈ లోకంలో కూడా లా అండ్ ఆర్డర్, ధర్మ విరోధ సంబంధమైనటువంటి కార్యకలాపాలతో నిండిపోద్దండి. అలాగైతే మొట్టమొదటి లక్షణం
ఉప్పుగా నీవు నేను చేయవలసింది ఏంటంటే ఈ లోకంలో నైతిక విలువలు, ఆత్మీయ విలువలు కాపాడవలసిన వారంగా ఉన్నాం. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఈనాడు సహోదరులు సహోదరులే ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, సంఘములో కులాలను బట్టి, భిన్నమైనటువంటి పరిస్థితులను బట్టి, పదవులను బట్టి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. లోకం పాడవకుండా కాపాడవలసిన బాధ్యత కలిగినటువంటి ఉప్పు అయినటువంటి నీవు నేను ఎలా జీవిస్తున్నాము? అదే ఉప్పు నిస్సారం అవడం అంటే. నీ తోటి సోదరుణ్ణి నీకంటే శ్రేష్ఠుడిగా యోగ్యుడిగా భావించమని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రభు హెచ్చరిస్తా ఉంటే నీవు నేను అనేక సార్లు నేనే అందరికంటే యోగ్యుణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నేనే మంచివాణ్ణి, నేనే బోధకుణ్ణి, గొప్ప బోధకుణ్ణి, లేదా నేనే భక్తిపరుణ్ణి, నేనే అందరికంటే చక్కగా పాడగలను, ఇలా రకరకాలైనటువంటి కారణాలు పెట్టుకొని మనల్ని మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటూ, నిజానికి తగిన రీతిగా ఎంచుకోమన్నాడు పౌలు గారు రోమపత్రిక 12వ అధ్యాయంలో. తగిన రీతిగా. ఇంకా గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎవడైనా ఒట్టివాడై ఉండి తను తాను ఎన్నికైన వాడిగా భావించుకుంటే వాడు తను తానే మోసం చేసుకుంటున్నాడు అంటాడు పౌలు గారు. అక్కడ మనం ఆ మాట గమనిస్తే చూడండి, ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎట్లా తన్ను తానే మోసపరుచుకుని, ఇలాంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నాం. మనల్ని ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. రోమపత్రిక 12:3 అంటాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై. అలాగనక ఎంచుకోకపోతే మన బుద్ధి రోగగ్రస్తం అయిపోద్ది, అనారోగ్యం పాలవుద్ది. మన బుద్ధి అంటే ఉప్పు నిస్సారం అయిపోద్ది, సారం కోల్పోతాం. అలాగైతే తగిన రీతిగా మనల్ని మనం ఎంచుకోవాలి అని మనం చూస్తున్నాం. దేన్ని బట్టి? విశ్వాస పరిమాణాన్ని బట్టి. అక్కడ ఏమని రాయబడిందండి? ప్రతి వాడికి కూడా దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చాడు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి తలాంతు వారిది, ఎవరి పరిచర్య వారిది, ఎవరి సామర్థ్యం వారిది. తగిన రీతిగా ఎంచుకుంటే ఆ ఉప్పు సారం కలిగిన వారంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఇక్కడే లేఖనాల్లో గనక మనం గమనించినట్లయితే 10వ వచనంలో అదే రోమపత్రిక 12:10 అంటాడు, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. కానీ దీనికి భిన్నంగా మనం ప్రవర్తిస్తా ఉన్నాం. నన్ను నేనే ఘనుడిని అనుకుంటున్నాను, నన్ను నేనే గొప్పవాడిని అనుకుంటున్నాను, నా తోటి సహోదరు నాకంటే తక్కువ వారు అనుకుంటున్నాను. ఇది ఎంత ఘోరమైనటువంటి జీవన విధానం స్నేహితులారా. అదే నిస్సారమైపోవటం అంటే, ఉప్పు నిస్సారం అవటం అంటే అదే. మొదటిగా ఈ లోకాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, ఈ లోకంలోని విలువలు, ఆత్మీయ విలువలు, నైతిక విలువలు, ప్రవర్తన విలువలు కాపాడవలసినటువంటి ఉప్పు లాంటి బాధ్యత కలిగినటువంటి విశ్వాసి తన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలి. ఏ విధంగా అయితే ఉప్పు పదార్థం చెడిపోకుండా సంవత్సరాల పాటు కాపాడుతూ ఉంటుందో, అదే విధంగా నీవు ఈ లోకంలో జీవించినంత కాలం నీవు ఈ బాధ్యత కలిగి ఉన్నావు అనేది గుర్తు చేసుకోవాలి. రెండవ లక్షణం, ఉప్పు చేసేటువంటి కార్యం ఏంటంటే పరిశుభ్రం చేయడం, పరిశుభ్రపరచుట అంటే ప్యూరిఫికేషన్. సాల్ట్ ఈజ్ ఏ ప్రిజర్వేటర్ అని చెప్పుకున్నాం. అదే విధంగా సాల్ట్ ఈజ్ ఏ ప్యూరిఫికేటర్. పరిశుభ్రపరిచే బాధ్యత కూడా సంఘం మీద ఉంది. అనగా ఉప్పుగా నీ మీద నా మీద ఉంది. ఏమిటి మనం పరిశుభ్రపరిచేది అని అంటే, ఈనాడు లోకం ఎలా ఉందండి? చెడిపోయింది. మనం ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే దేవుడి లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉంది. లోకం చెడిపోయిన స్థితిలోనే ఉంటుంది. అలాగైతే చెడిపోయిన స్థితిలో ఉన్న లోకాన్ని నీవేం చేయాలి? చెడిపోయిన దాన్ని బాగు చేయాలి. అంటే తన పాపాల చేత, అపరాధాల చేత చచ్చిన స్థితిలో ఉండి నశించి నరకాగ్నికి పోతున్నటువంటి ఆ చెడిపోయిన మానవుణ్ణి నీవు పరిశుభ్రపరచాలి, పరిశుద్ధపరచాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది. ఏ విధంగా?
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను నీవు ప్రకటిస్తూ చెడిపోయిన మానవుణ్ణి బాగు చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధపరచవలసినటువంటి బాధ్యత, అనగా నీవు పరిశుద్ధపరచలేవు కానీ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం ద్వారా చెడిపోయిన మానవుణ్ణి బాగు చేసేటువంటి, అనగా పరిశుభ్రపరిచేటువంటి, పరిశుద్ధపరిచేటువంటి బాధ్యతను నీవు కలిగి ఉన్నావని మనం చూస్తున్నాం. ఒక మాట మనం చూద్దాం. ఉప్పు ఏ విధంగా ఈ కార్యాలు నెరవేర్చిందని చూస్తే, రాజులు 2వ గ్రంథంలో ఒక మాటని మనం ఈ సందర్భంగా సహాయకరంగా గమనించుకున్నాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో నుంచి ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. ఇక్కడ ఎలీషాతో శిష్యులు మాట్లాడుతా ఉన్నారు, ఆ పట్టణపు వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఈ పట్టణం ఉన్న చోటు మంచిదే, మంచి బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉంది, కానీ ఈ పట్టణంలో ఉన్నటువంటి నీళ్లు మంచివి కావంట. ఆ పట్టణం ఎంత అందంగా ఉంటే ఏం లాభం, ఎంత మంచి బిల్డింగులు ఉంటే ఏం లాభం, నీళ్లు మంచివి కాకపోతే అని చెబితే, ఆ నీళ్లు మంచివి కాని కారణాన్ని బట్టి భూమి నిస్సారమైపోయిందట అని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. చూడండి, చెడిపోయిన నీటిని బాగు చేసిన ఉప్పు, పనికిరాని నీటిని ప్రయోజనకరమైన దానిగా మార్చిన ఉప్పు, నిస్సారమైపోయిన భూమిని సారమైనదిగా మార్చిన ఉప్పు. అలాగైతే ఇవన్నీ మనం ఆత్మీయ కోణంలో మనం మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా మానవుల్లో కనబడతా ఉన్నాయి. చెడిపోయిన మానవుడు, పనికిరాని మానవుడు, నిస్సారమైపోయిన మానవుడు, అలాంటి మానవుణ్ణి ఒకప్పుడు మన స్థితి అదే. ఎవరో దేవుని సేవకులు మనకి సువార్త ప్రకటించారు, ఎవరో దేవుని సేవకులు ఆ రక్షకుణ్ణి మనకు పరిచయం చేశారు, ఆ రక్షకుడి నామంలో విశ్వాసం ఉంచాం, రక్షించబడ్డాం. మనలో మనము అగ్ని వలన ఉప్పు సారాన్ని మనం పొందుకున్నాం. ఇదే కార్యాన్ని నీవు చేయవలసిన బాధ్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ మీద పెట్టాడు. రక్షించబడిన నీవు మరొకరిని రక్షించవా? నశించిపోతున్న ఆత్మలను నీవు రక్షించవా? చెడిపోతున్న మానవుడిని నీవు బాగు చేయవా? శుభ్రపరచవా? మరొక లేఖనాన్ని గనక మనం గమనించుకుంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి, ఏ విధం చేతనైనా కొందరిని నేను రక్షించాలి. ఈ యొక్క లక్ష్యాన్ని, అంటే ఒక గోల్ని మనం కూడా పెట్టుకోవాలండి. ఇది పెట్టుకోవటం అంటే ఇది చాయిస్ కాదు, ఇది మన మీద బాధ్యత, ఇది దేవుని ఆజ్ఞ, యేసు ప్రభువారు మనకి ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ కార్యాన్ని ఉప్పుగా మనం నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మూడవదిగా మనం గమనిస్తే, ఉప్పు అనేది రుచికి, అదేవిధంగా వాసనకి కారణమవుతుంది. ఫిజికల్ సాల్ట్ మనం గమనిస్తే కూరలు వండుతూ ఉంటాం, అన్ని వేయాల్సినవన్నీ వేశారు ఇంగ్రీడియంట్స్, మనకు వండుతున్నప్పుడే మంచి వాసనలు వస్తూ ఉంటాయి. ఉప్పు వేసి వండుతున్నటువంటి కూరలోంచి వచ్చే వాసన, ఉప్పు వేయకుండా వండుతున్నటువంటి కూరలోంచి వచ్చే వాసన డిఫరెంట్ గా ఉంటాయండి. ఉప్పు అనేది రుచితో పాటు ఫ్లేవర్ కి కూడా కారణమవుద్ది, అంటే సువాసనకు కూడా కారణమవుద్ది. అలాగైతే నీవు నేను ఉప్పు అయితే మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు రుచికరంగా ఉండాలి. మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు సువాసన భరితంగా ఉండాలి. మనం ఒక మాట గమనిద్దామా? అపోస్తలుడైన పౌలు కొలస్సీయులతో మాట్లాడుతూ
చెప్పినటువంటి ఒక మాటని మనం ఇక్కడ గమనిద్దాం. కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూసారా, మన యొక్క సంభాషణ ఎల్లప్పుడు కూడా నిన్నుంటే సరిపోదు, నేడు కూడా ఉండాలి. ఎల్లప్పుడు కూడా మన సంభాషణ ఎలా ఉండాలంటే రుచిగలదిగా ఉండాలి. ఉప్పుకు రుచి ఉంటది, మన సంభాషణ కూడా మనం ఉప్పు కాబట్టి మనం ఉప్పు సారం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఒక అర్థం ఏంటంటే మన సంభాషణ రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. చాలాసార్లు కొంతమంది విశ్వాసులు మాట్లాడుతుంటే వీళ్ళు నిజంగా విశ్వాసులేనా అనే సందేహం వస్తుంది వాళ్ళ నోళ్ళలో నుంచి వచ్చే మాటలను చూస్తే. మనం సువార్తల్లో గమనించవచ్చు. యేసుప్రభు వారు అన్నాడు, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క ఒప్ప చెప్పవలసి ఉంది అంటాడు. అయితే మాటలు ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి, మన మాటలు రుచి కలివిగా ఉండాలంట, అంటే కృపాసహితంగా ఉండాలంట. అంటే టేస్ట్ అనేది, టేస్ట్ లెస్ అనేది మనం గమనిస్తే మన యొక్క మాటలు టేస్ట్ఫుల్ గా ఉండాలి కానీ టేస్ట్ లెస్నెస్ గా ఉండకూడదు. ఏంటి టేస్ట్ గా ఉండటం, టేస్ట్ లెస్ గా ఉండటం అంటే ఏంటి? ప్రయోజనకరంగా ఉండాలి మన మాటలు. ఒక పాపికి రక్షణకరంగా ఉండాలి మన మాటలు. రక్షించబడిన విశ్వాసికి ఆత్మీయ ఉజ్జీవానికి కారకంగా ఉండాలి మన మాటలు. చాలా సార్లు మన మాటలు ఎలా ఉంటున్నాయి అంటే ముసలమ్మ ముచ్చటల్లాగా ఉంటున్నాయి. ఇతరుల మీద, ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి మీద, ముగ్గురు కలిస్తే నాలుగో వ్యక్తి మీద ఇలా ఉంటున్నాయి. అందులో కృప కనపడట్లేదు. ఎందుకంటే కృప ద్వారానే మనం రక్షించబడ్డాం ఉచితంగా. విశ్వాసాన్ని బట్టి కృప ద్వారా. కృప అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యాన్ని ఇక్కడ నిర్వర్తించినట్టు మనం చూస్తాం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగినని చెప్తూ 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుచున్నాము అంటాడు. ఎందుకు కృప అవసరమైంది? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. చూడండి, నీ మాటలు కృపాసహితంగా ఉంటే, ఎదుటి మనిషి పాపి అయితే, ఎదుటి మనిషి రక్షణ లేని వ్యక్తి అయితే అతని దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుద్ది. ఆ కృపను నువ్వు పరిచయం చేయాలి. పౌలు గారు అంటాడు, యోధా భక్తుడు అంటాడు, మీరు పొందిన కృపను దుర్వినియోగం చేసుకోవద్దు. కొంతమంది వారు పొందుకున్న కృపను కామాతురతకు వాడారట. ఇలా ఉంటున్నామా మనం? అదే నిస్సారం అవడం అంటే, ఉప్పు నిస్సారం అవడం అంటే. మన సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలని మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం దేనికైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఉప్పుగా మనం ఎలా ఉండాలి? రుచిగా. రెండవదిగా సువాసన భరితంగా ఉండాలి మన యొక్క విశ్వాస జీవితం. ముఖ్యంగా మనం సక్సెస్ఫుల్ బిలీవర్స్ లైఫ్ లీడ్ చేయాలంటే ఉండవలసినటువంటి 4 సువాసనలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 సువాసనలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. మనం సువాసనలు అంటే మనకు తెలుసు, మనం చాలా పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాం. ఈ పెర్ఫ్యూమ్స్ భౌతికంగా బాగా ఉంటుంది, కానీ ఈ స్పిరిచువల్ పెర్ఫ్యూమ్స్ కూడా మనం కలిగి ఉంటే మన విశ్వాస జీవితం పరిమళ భరితంగా ఉంటుంది. ఉప్పు వేసినట్టు సువాసన భరితంగా ఉంటుంది. ఏమిటి ఆ 4 పరిమళాలంటే? మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి జస్ట్ మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసినటువంటి సువాసన ఏంటో చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 3వ వచనం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం ఇది. చెబుతూ ఆయన గురించి, ప్రభు వారి గురించి ప్రవచిస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయము అతనికి ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది. అలాగైతే నీవు నేను కూడా ఈ సువాసనను కలిగి ఉండాలంటే దేవుని భయం కలిగి ఉండాలండి.
అదేంటండి మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా, మనకు దేవుని భయం లేకపోవటం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ చాలా సార్లు విశ్వాసులమైన మనం దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తామండి. దేవుని భయం ఉంటే మనము యేసు ప్రభు వారిలాగా ప్రవర్తిస్తాం. దేవుని భయం లేకపోతే విచ్చలవిడిగా ఉంటది మన జీవితం. రక్షించబడ్డామనే స్పృహ కూడా కోల్పోతా ఉంటాం. ఇది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని భయం ఉంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటది, దేవుని భయం లేని విశ్వాస జీవితం ఎలా ఉంటది. అయితే దేవుని భయం అనేటువంటి పరిమళాన్ని, సువాసనని మనం కలిగి ఉండాలి. రెండవదిగా అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మరి 14వ వచనాన్ని గనక మనం గమనిస్తే, ఇక్కడ మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు. పౌలు గారు, ఆయనతో ఉన్న సువార్త బృందం క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసనను కనపరుస్తా ఉన్నారు వాళ్ళు. అలాగైతే నీవు నేను కూడా క్రీస్తు ప్రభువును గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉంటే మనం కూడా ఇతరులకు సువాసన భరితంగా ఈ క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని మనం వెదజల్లగలం. మనకే క్రీస్తును గూర్చిన జ్ఞానం లేకపోతే, అదేంటి క్రీస్తుని గూర్చిన జ్ఞానం మాకు లేదా, మాకు తెలియదా క్రీస్తు అంటే? ఎస్, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది యేసు ప్రభు గురించి. ఆ విధంగా ఆయన గురించి ఎంత తెలుసుకోగలమో అంత లేఖనాల్లో నుండి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో క్రీస్తుని గూర్చిన జ్ఞానముతో నింపబడి ఉన్నది. అలాగా క్రీస్తుని గురించి మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, యేసు ప్రభుని గురించి ఎంత తెలుసుకుంటే ఆయన గూర్చినటువంటి జ్ఞానం మన సువాసనగా ఉంటుంది. ఇది రెండవది. మూడవది మనం గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అనగా సత్క్రియలు, ఇతరులకు సహాయం చేయడం అనేటువంటి ఆ కార్యం ఒక సువాసనగా నీలో ఉంటుంది. విశ్వాసులమైనటువంటి మనం ఈ సత్క్రియలు అనేటువంటి, ఇతరులకు సహాయం చేయడం అనేటువంటి ఈ యొక్క సువాసనను కూడా కలిగి ఉండాలి. 4వ సువాసన మనం గమనించినట్లయితే, ఇది మనము ఖచ్చితంగా ఈ 4 సువాసనలు కూడా మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. 133వ కీర్తన 133వ కీర్తన సహోదరుల మధ్య ఐక్యత, సహోదరుల మధ్య ఐక్యత. ఇది ఎలా ఉంటది అంటే, ఇక్కడ ఎంత స్పష్టంగా వ్రాయబడింది. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చూడండి, ఇది ఒక సువాసన. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అనేది, ఐక్యతకు నేను కారకుణ్ణి కావటం అనేది. చాలా సార్లు విశ్వాసులుగా మనం ఎలా ఉంటున్నామంటే, ఐక్యత కంటే విచ్ఛిన్నతకి మనం కారకులం అవుతా ఉన్నాం. సంఘం ఐక్యతగా ఉంచటానికి మనం కారకులం కాకుండా సంఘం చీలిపోవటానికి మనం కారకులుగా ఉంటా ఉన్నాం. దేన్ని బట్టి? అది రకరకాల కారణాలను బట్టి. మనం ఆలోచన చేసుకోవాలి. నేను సంఘ ఐక్యతకు కారకుడుగా ఉంటున్నానా? సహోదరుల ఐక్యతకు కారకుడుగా ఉంటున్నానా? సహోదరుల ఐక్యతకు కారకురాలుగా ఉంటున్నానా? లేదా సంఘ విచ్ఛిన్నానికి, సహోదరులు గ్రూపులుగా విడిపోవటానికి, ఇద్దరు ఐక్యంగా ఉన్న వ్యక్తులు విడిపోవటానికి నేను కారకుడిని అయితా ఉన్నానా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అలాగైతే 4వ పరిమళం, ఈ 4వ సువాసన సహోదరుల ఐక్యత. నీవు నేను ఆ సువాసనను కలిగి ఉండాలి. అంటే ఐక్యతకు మనం కారకులం కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ ప్రసంగంలో యేసుప్రభు వారు అన్నాడు, సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడతారన్నాడు. చాలా సార్లు మనం దేవుని కుమారులుగా కాకుండా సాతాను, అపవాది కుమారులుగా ప్రవర్తిస్తున్నాం. సమాధానాన్ని చెడగొట్టేవారుగా ఉంటున్నాం మనం. అదే ఉప్పు నిస్సారం అవడం అంటే. అలాగైతే 4 పరిమళాలు మనం కలిగి ఉండాలి. ఉప్పుకున్నటువంటి 3వ లక్షణం అది. ఉప్పుకున్న 4వ లక్షణం ఏంటంటే, ఉప్పు అనేది
ఆ పదార్థానికి శాశ్వతత్వాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అంటే ఎండ్యూరింగ్నెస్ ని తీసుకొని వస్తుంది. అలాగైతే నీలో నాలో మనం ఉప్పుగా సహనము, ఓర్పు అనే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. దీని గురించి ఎన్నో లేఖనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఓర్పు గురించి, సహనం గురించి 2 మాటలే నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యాకోబు భక్తుడు భక్త కోటికి రాసినటువంటి ఆ ఉత్తరంలో ఆయన చెప్పినటువంటి మాట మనం గమనిస్తే 5వ వచనం 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. చాలా ఉన్నాయి లేఖనాలు ఓర్పు గురించి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. అంటే ఓర్పు, ఎండ్యూరింగ్నెస్ అనేది, మనం సహనం అనేది కలిగి ఉండాలి. ఓర్పు, సహనం అనేవి జంట పదాలు. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనును, దాని కొరకు కనిపెట్టుకొనును. కనిపెట్టుకొనుట. ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయంలో స్థిరపరచుకొనుడి అని చెబుతూ, ఇంకా మనం గమనించినట్లయితే, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారు ధన్యులు అని చెప్తా ఉన్నాడు. 1వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, మనము అనేక సార్లు ఓర్పు లేని వారుగా ఉంటాం. కానీ నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి అంటూ, అదే 4వ వచనంలో ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి అంటున్నాడు. అలాగైతే ఓర్పు అనేది ఎంత ముఖ్యమైనటువంటి సంగతో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఫిలిప్పీలతో కూడా మాట్లాడుతూ 4వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటాడు. అంటే ఎండ్యూరింగ్నెస్ అనేది మనం ప్రదర్శించాలి. చాలాసార్లు మనం అసహనంగా ఉంటాం, ఎవరిని సహించలేం, దేన్ని సహించలేం. కీడును కూడా సహించమంటున్నాడు ప్రభు. అయితే మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడు అని చెప్తూ, అక్కడ కూడా ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ప్రభు సమీపంగా ఉన్నాడు అంటాడు. ఇక్కడ యాకోబు భక్తుడు అదే చెప్పాడు. చూడండి, ఫిలిప్పీలు పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇక్కడ యాకోబు భక్తుడు కూడా అదే హెచ్చరిక చేశాడు. ఏమని? మీరును ఓర్పు కలిగి ఉండుడి, ప్రభు రాక సమీపిస్తా ఉన్నారు. అలాగైతే ప్రభు రాకడ దినాల్లో ఉన్నటువంటి మనము ఈ ఎండ్యూరింగ్నెస్ అనేది, ఓర్పుని, సహనాన్ని కలిగి ఉండాలి. ఆ ఉప్పు సారాన్ని మనం కలిగి ఉండాలని చూస్తున్నాం. 5వదిగా మనం గమనించినప్పుడు, ఈ ఉప్పు అనేది ఒక కోవెనెంట్, అంటే నిబంధన సంబంధమైనటువంటి బంధాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. నిబంధన సంబంధమైనటువంటి ఒక బంధం. ఎందుకు? ఉప్పు నిబంధనలో నుంచే మనం ఈ లేఖనాలను ధ్యానం చేస్తా ఉన్నాం. పాత నిబంధన కాలములో, బైబిల్ చరిత్ర కాలములో, ఏన్షియంట్ నియర్ ఈస్ట్ లో, అక్కడ ఉప్పు అనగానే వారికి గుర్తొచ్చేది ఉప్పు నిబంధన, కోవెనెంట్ అనేది గుర్తొస్తుంది. అలాగైతే ఈనాడు నీవు నేను ఉప్పుగా ప్రభు చేత పిలువబడినటువంటి మనం, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని ప్రభువే మనకు పేరు పెట్టాడు. అలాంటి మనం ఉప్పు అన్న సంగతి గుర్తు చేసుకున్నప్పుడు, మనం ఒక నిబంధన కింద బద్దులమై ఉన్నాం అనే సంగతిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటా నిబంధన? యేసు ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో, ఇది నా రక్తం వలనైనటువంటి క్రొత్త నిబంధన, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్నటువంటి కొత్త నిబంధన రక్తం అంటాడు. అలాగైతే ఆ కొత్త నిబంధన రక్త బంధములో, అనగా ఆ నిబంధన కింద, ఆ కోవెనెంట్ కింద ఉన్నటువంటి మన యొక్క పరిధులు, మన యొక్క ప్రవర్తన, ప్రతిదీ కూడా మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాము. మనం ఆ నిబంధన కింద ఉన్నాము అనేటువంటి స్పృహ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. సహోదరులారా, మనం గమనించినట్లయితే ఈ లేఖనాల్లో అనేకమైనటువంటివి, ఈ కోవెనెంట్ రిలేషన్షిప్ అనేది మనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో, తండ్రి అయినటువంటి దేవుని ఇంటితో ఒక బంధాన్ని ఏర్పరిచింది. మనం ఉప్పుగా ఉన్నప్పుడు ఈ అనుబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మనం తండ్రి ఇంటిలో చేర్చబడ్డాం. ఆ తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా
మనం చేయబడ్డాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సహోదరులుగా మనం చేయబడ్డాం. ఆయన యొక్క సహవాసంలో మనం చేర్చబడ్డాం. కొరింథీ మొదటి పత్రిక 1:9 పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. అలాగైతే ఆ సహవాసంలోకి వచ్చిన మనం, ఆ ఉప్పు నిబంధనలోకి వచ్చినటువంటి మనం కూడా నమ్మదగిన వారముగానే ఉండాలి, నమ్మకస్తులుగానే మనం ఉండాలి. విశ్వాస్యతను మనం కాపాడుకోవాలి. ఆ అనుబంధంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా, ఆ యొక్క అనుబంధాల్లో మనం కలిగి ఉన్న బాధ్యతలను కూడా మనం నిర్వర్తిస్తూ ఉండాలి అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగైతే ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో ఇదేంటంటే, ఇది ఒక కోవెనెంట్ రిలేషన్షిప్, ఇది ఒక బంధం, ఇది కోవెనెంట్ ఫ్రెండ్షిప్, ఇది ఒక స్నేహం. యోహాను మొదటి పత్రిక 1:3 అంటాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని చెప్తూ, ఆయనతో సహవాసము గలవారం అని చెప్పుకొని మనము చీకటిలో నడిచిన ఎడల మనము సత్యము జరిగింపకుందుము అంటాడు. ఎస్, ఆయనతో సహవాసం కలిగిన వారు, ఒక కోవెనెంట్ రిలేషన్షిప్ లోకి వచ్చాం మనం, ఒక బంధం, నిబంధన సంబంధమైన బంధంలోకి వచ్చాం మనం. ఆ ఉప్పు నిబంధనలో మనం కూడా పాలిభాగస్థులం అయ్యాం. అలాగైతే మనం వెలుగు సంబంధులుగా నడుచుకుందాం, వెలుగులో నడుచుకుందాం, వెలుగై ఉన్న మన ప్రభువుకు మహిమను తీసుకొని వద్దాం. నేను ముగిస్తున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుద్ది? బయట పారవేయబడి రాళ్లతో తొక్కబడటానికి తప్ప దేనికి పనికిరాదు అన్నాడు. అలాగైతే మన సారాన్ని మనం కోల్పోకుండా కాపాడుకుందాం. మన యొక్క విశ్వాస జీవితాన్ని భద్రపరుచుకుందాం. ఉప్పుకున్నటువంటి ఈ 5 ఆత్మీయ లక్షణాలను మనం కలిగి ఉందాం. భౌతిక లక్షణాలతో ఆత్మీయ లక్షణాలను మనం పోల్చి చూసుకున్నాం. అలాగైతే మనలో మనం ఉప్పు సారం గలవారమై ఉందాం. మనతో ఉప్పు నిబంధన పాలు పంపులు ఇచ్చినటువంటి మనకు ఆ ఉప్పు నిబంధనలో 2 రకాలైనటువంటి రాజరిక సంబంధమైనటువంటి ఉప్పు నిబంధనలో పాలు పంపులు ఇచ్చిన, యాజకత్వ సంబంధమైన ఉప్పు నిబంధనలో పాలు పంపులు ఇచ్చిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎల్ల వేళలా రుణపడి మన విశ్వాస జీవితాన్ని నమ్మకంగా కొనసాగిద్దాం. అలా కొనసాగించడానికి ప్రభు అయిన దేవుడు, ఆత్మదేవుడు మనకు తగిన సహాయం దయచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తాను. వందనాలు, నిండు వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలమున దైవజనులు దేవానంద్ గారిని చక్కగా వాడుకొని మనము లోకములకు ఉప్పై ఉన్న సంగతి ఎలాగో అనేది కొన్ని విషయాలు మనకి తెలియచేశారు. కాబట్టి మనము కూడా ఆ రీతిగా ఉప్పు వలి రుచినిచ్చేదిగా, ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికిరాదు. కాబట్టి నిస్సారమైన ఉప్పు వలె కాకుండా సారమైన ఉప్పు వలె లోకమునకు ఉప్పై ఉండాలి. అంటే ఇతరులకు రుచికరముగా మన సంభాషణ ఏంటి, మన ప్రవర్తన ఏంటి, సమస్తం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన రక్తము ద్వారా మనం కడుగబడ్డాం, ఆయన పిల్లలుగా చేయబడ్డాం. కాబట్టి మనము నిజముగా సారవంతమైన రుచికరమైన ఉప్పు వలె మనము చేయబడ్డాం. కాబట్టి ఉప్పు నిస్సారం కాకుండా ఉన్నట్లు మన జీవితాలు కూడా ఎక్కడ కూడా మరి నిస్సారం కాకుండా సారవంతమైన రీతిలో ఈ ఫిజికల్ సాల్ట్ కాకుండా స్పిరిచువల్ సాల్ట్ లో ఎలా ఉండాలన్న సంగతి కూడా చాలా సంగతులు చెప్పారు. ఆ ఉప్పు లక్షణాల్లో ప్రిజర్వేషన్, అది పదార్థాలు చెడిపోకుండా ఉప్పు ఎలా వాడతామో మన జీవితాలు కూడా పాడవకుండా, చెడిపోకుండా మనం మంచి రీతిలో ఉండాలి. ఇతరులు కూడా మరి ఆ రీతిగా ఉంచేటట్టుగా మనం చూడాలి. మన జీవితాలకు అరాచకం, అక్రమం రాకుండా, మనలో రాకుండా ఉంటే సంఘాల్లో రాదు. అలాగే సంఘానికి క్షేమకరంగా, ఆశీర్వదకరంగా మనం ఉండాలి. నైతిక విలువలు, ఆత్మిక విలువలు కాపాడవలసిన బాధ్యత మన మీద ఉందని, ప్రవర్తన విలువలు కాపాడుకుంటూ ఇతరులకు మాదిరిగా ఉండాలని మనం చాలా సంగతులు తెలియజేశారు. తర్వాత పరిశుభ్రం చేయటం, ప్యూరిఫికేషన్ ఉప్పు యొక్క లక్షణం. కాబట్టి చెడిపోయిన వారిని మనం రక్షించలేము, కానీ
మనము ప్రభు చెప్పినట్టుగా సువార్త ప్రకటిస్తూ ప్రభు దగ్గరికి నడిపించే వారంగా ఉండుట ఎంతైనా మంచిది. లోకము చెడిపోయింది, పనికి రాకుండా మరి చెడిపోయిన స్థితిలో ఉన్నారు. అటువంటి వారి విషయంలో మనము ఉప్పు వలె జీవిస్తూ వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నించాలి. అలాగే రుచికి ఉప్పు సూచనగా ఉందన్నాడు. కాబట్టి మనం కూడా మన సంభాషణ రుచిగలది గాను కృపా సహితంగాను ఉండాలని హెచ్చరించారు, జ్ఞాపకం చేశారు. కాబట్టి మన జీవితాల్లో ముసల ముచ్చట్లకు తావేయకుండా మనము మన మాటలో ప్రభు ఉండాలి. ప్రభు ఉన్నప్పుడు టేస్ట్ ఉంటుంది, లేకపోతే టేస్ట్ లెస్ అన్నమాట. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకుండా ఎక్కడైనా మన మాటలో కృపాసహితముగా ఉండేటట్టు కూడా చూసుకోవాలి. ఆ తర్వాత సువాసన, పర్ఫ్యూమ్స్, ఎలాగో పర్ఫ్యూమ్స్ మనం వాడతామో మన జీవితాల్లో కూడా ఆత్మీయ సువాసన కలిగిన వారమై ఇంపైన రీతిలో దానిలో చక్కని ఉదాహరణలు ఇచ్చారు. యెహోవా యందలి భయము కలిగి ఉండటం ఇంపైన సువాసన అని చెప్పి. కాబట్టి క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కలిగి ఉండటం, ఆ తర్వాత సత్క్రియలు కలిగి ఉండటం, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం, ఈ 4 కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కాబట్టి విషయాలు మనం కాపాడుకోవాలి. మరి ప్రభు వచ్చే వరకు మనం సహనం కలిగి, ఓర్పు కలిగి, ఓపిక కలిగి ఉండాలని కూడా తెలియజేశారు. అటువంటి నిబంధన సంబంధమైన ఒక బంధం మనం కలిగిన అనుభవంలో మనం ఉండి సారవంతమైన ఉప్పుగా ఉండి ఆ యొక్క క్రీస్తు యేసు మనకు కలిగి చేసిన ఆ పాప క్షమాపణ అనేకుల కొరకు చిందింపబడిన పడుతున్న నిబంధన రక్తం మనతో ఉంచాడు. కాబట్టి ఆయన సహవాసంలో ఆయన పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. కాబట్టి ఆయన వచ్చి పర్యంతం మనం కూడా జీవించినంత కాలం ఆ రీతిగా నమ్మకంగా ఉండి దేవుడి మాటలు జీవించిన కాక. మరి నేను ఎక్కువగా మాట్లాడాను, క్షమించండి, జ్ఞాపకం చేశాను. చివరిగా ఆశీర్వాదం గారు కందుకూరి ప్రార్థన చేయండి, క్లోజింగ్ ప్రేయర్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడు, మా విమోచకుడు, రక్షకుడునైనా యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరిచి మీరు అందించిన వర్తమానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, అవునైనా మీ దాసులు అందించిన వర్తమానంలో ప్రభువా మా యొక్క వ్యక్తిగత జీవితం ఆధ్యాత్మికంగా ఉండవలసిన విధానం ఎంత ఉపయోగకరంగా ఉప్పు వలె ఉండాలో మీ దాసునిలో నుండి మీరు మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ సంభాషణ కానీ మీరు ఉప్పై ఉన్నారు అని చెప్పిన మీ మాటలు కానీ ప్రభువా దేవా ఎంతో ప్రయోజనకరమైనవి, సువాసనకరమైనవి, మేలుకరమైనవి. మా ప్రియ ప్రభువా, అలా ఉండడం కొరకు మీ సహాయం మీరు అనుగ్రహించమని వందనములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వాక్యం అందించిన మీ దాసుని బట్టి, నడిపించిన మీ దాసులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థించిన వారు, కీర్తించిన వారు ప్రభువా దేవా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమానికి నాయన కారణంగా ఉన్నటువంటి అన్న భరణభాష గారిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ జూమ్లో చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మా ప్రియ ప్రభువా మీ పాదాల దగ్గరికి చేరి రావడానికి ప్రతి ఉదయం మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యంకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభువా దేవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును అన్నట్టుగా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందునని భక్తుడు దావీదు తెలియచేసినట్లు ఈ గొప్ప భాగ్యాన్ని ఉదయకాలంలో మీతో మాట్లాడుకుని మీతో సంభాషణ చేసే గొప్ప భాగ్యాన్ని ఉదయకాలంలో మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ జూమ్లో ఏడైన వారందరినీ వీక్షిస్తున్న వారందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో శక్తివంతమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. వందనాలు బ్రదర్. వందనాలు. ముగిస్తున్నాను. ఈ సమయం నాకు ఇచ్చిన బర్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా ప్రార్థించిన ఆనంద్ గారిని బట్టి వందనాలు. తర్వాత చక్కగా పాట పాడిన రవిమోహన్ గారిని బట్టి వందనాలు. అలాగా
మరి మెసేజ్ కొరకు ప్రార్థన చేసిన దేవుని సేవకులైన వేణు గారిని బట్టి వందనాలు. మరి మెసేజ్ కొరకు మరి చక్కగా సిద్ధపడి చక్కని సందేశం ఇచ్చిన వై దేవానంద్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆఖరిగా ప్రార్థన చేసిన ఆశీర్వాదవన్న గారికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన బనవాసుకుని మరొకసారి వందనాలు తెలియజేస్తూ వారికి సమయం అప్పగిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి వారికి పేరు పేరు వందనాలు. ఓవర్.